మెగాస్టార్ చిరంజీవిని సినీ నిర్మాతలు కలిశారు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చలు జరపామని అన్నారు నిర్మాత సి కళ్యాణ్. వేతనాల పెంపు విధానం గిల్ట్ నిర్ణయాలను వివరించారు నిర్మాతలు. చిరంజీవిని కలిసి సమస్యలు చెప్పామని అన్నారు నిర్మాత సి కళ్యాణ్. షూటింగ్స్ సడన్ గా ఆపడం భావ్యం కాదని మీ సమస్యలు చెప్పారు. అటు నుంచి కార్మికుల వర్షన్ కూడా తెలుసుకుంటామని చిరంజీవి చెప్పినట్లు తెలిపారు. 2-3 రోజులు చూస్తాను, పరిస్థితి చక్కబడకపోతే తానే జోక్యం చేసుకుంటానని అన్నారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిని సినీ నిర్మాతలు కలిశారు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చలు జరపామని అన్నారు నిర్మాత సి కళ్యాణ్. వేతనాల పెంపు వివాదం గిల్ట్ నిర్ణయాలను వివరించారు నిర్మాతలు. చిరంజీవిని కలిసి సమస్యలు చెప్పామని అన్నారు నిర్మాత సి కళ్యాణ్. షూటింగ్ సడన్ గా ఆపడం భావ్యం కాదని మీ సమస్యలు చెప్పారు. అటు నుంచి కూడా కార్మికుల వర్షన్ తెలుసుకుంటామని చిరంజీవి చెప్పినట్లు తెలిపారు. 2-3 రోజులు చూస్తాను, పరిస్థితి చక్కబడకపోతే తానే జోక్యం చేసుకుంటానని అన్నారు చిరంజీవి. ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధారావలి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు గల్లంతయ్యారు. మరి ఇప్పటి వరకు 60 మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్ లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌడ్ బర్స్ట్ జరిగిందని, క్లౌడ్ బర్స్ట్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా హర్సిల్లోని బీర్ఘడ్ లో నీటి స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ బర్స్ట్ తో భారీగా నష్టపోయిన ధారాలికి పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు మోహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇటు వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళుతున్నాయని కూడా తెలిపారు. ఉత్తరకాశీలోని ధారావలిలో క్లౌడ్ బర్స్ట్ గురించి తనకు సమాచారం అందిందని, తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతులు ఇచ్చారు. విజయవాడ హైవేపై నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ కారిడార్ పై కేంద్రం సహకారం కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కీలక అంశాలపై నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు.
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారిచే స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తున్నారు. ఇప్పటి పార్టీలకు అతీతంగా పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాగ్మూలం ఇచ్చారు. మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జూలై 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముందే ఫిక్స్ అధికారికంగా కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. ఇక దీంతో మరోసారి సిట్ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్కి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్ విచారణకు హాజరవుతానని కూడా ప్రకటించారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అదే రోజు విచారణకు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు ఓ లేఖను రాశారు. కేంద్ర నిఘా వర్గాల కీలక సమాచారంతో పాటు సేకరించిన ఆధారాలను కూడా సిట్ కు అందజేయనున్నారు. అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరించడం, డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చకు బీజేపీ అధిష్టానం సిద్దమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 5 రోజుల కస్టడీ అనంతరం డాక్టర్ నమ్రతను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచిన గోపాలపురం పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 5 రోజుల కస్టడీ అనంతరం డాక్టర్ నమ్రతను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచిన గోపాలపురం పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ధర్నాకి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ధర్నాలో ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఉపాధ్యాయ సంఘాల పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు విద్యారంగ సమస్యలను ప్రథమ స్థాయిలో పరిష్కరించండి, మాకు సంబంధించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించండి అని చెప్పి చాలా న్యాయమైనటువంటి సమస్యలను, ప్రజాస్వామికమైనటువంటి సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎప్పటికప్పుడు ఉంచడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తూ
కాలాతీతం చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఎజెండా అని వాళ్ళు తీసుకున్నారు. చెప్ప పెట్టకుండానే వర్క్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పాఠశాలలను మూసివేత అనేటువంటి కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నారు. అంటే 60 మంది విద్యార్థుల దగ్గర దాకా 2 ఉపాధ్యాయులే ఉండాలంటే అసలు 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు ఎట్లా బోధన చేస్తారు? మా డిమాండ్ ఏంటంటే తరగతికో ఉపాధ్యాయుడు ఉండాలి, తరగతికో గది ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. అట్లా అయితేనే ఈ చదువు ముందుకు పోతుంది అనేటువంటి ఒక ప్రజాస్వామికమైన పద్ధతి, లేదా ఇవాళ ప్రజలకు విద్యను అందుబాటులో ఉంచేటువంటి పద్ధతి అని మనం చెప్తుంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను తీసుకొస్తే దాని అర్థం ఏమిటి? ఉన్న పాఠశాలలన్నింటినీ మూసివేసి కొన్ని పాఠశాలని సర్వైవ్ చేసి చాలా సునాయాసంగా ప్రైవేటీకరణ వైపు చేసి ప్రజలకు విద్య లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి దీన్ని ఈ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది సరైన ప్రక్రియ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ ధర్నాలు చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా పోరాటాలను ఇంటెన్సిఫై చేస్తాం. ఎన్ని కేసులైనా సరే మేము ఫేస్ చేస్తాం అనేటువంటిది మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నాణ్యమైన విద్య అందిస్తానికి ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నామని. కానీ అక్కడ చూస్తే అధ్వానంగా ఉంది. ఏది మౌలిక వసతులు లేవు, విద్యార్థులకు సరైన మిడ్ డే మీల్స్ బిల్స్ కూడా పెండింగ్ ఉండటం, సరైన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వలేని పరిస్థితి, ఇటు టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. అసలు వీటన్నిటిపైన ఉపాధ్యాయ ధర్నా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వము మాటలలో చెప్తున్నది ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఒకటి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు ఇవ్వాలని డాక్టర్ కొఠారి గారు 1966లోనే చెప్పిండు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే కంటే ముందు మేము రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధులు ఇస్తామన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? పాఠశాలలకు, విద్యారంగానికి కేవలం 7.4% మాత్రమే నిధులు ఇచ్చింది. ఇవాళ 15% ఇస్తా అన్న నిధులలో సగం బడ్జెట్ ఇస్తే ఇవాళ ఏ మేరకు ఈ పాఠశాలలు బాగుపడతాయి? ఇవాళ మొన్ననే సూచనలు అనేక పత్రికలలో వచ్చింది. 113 మంది విద్యార్థులకు ఒకటే ఒక టాయిలెట్ ఉంటే ఎట్లా వాళ్ళు టాయిలెట్ను యూజ్ చేస్తారు? వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది? వాళ్ళ అనేక పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి ఉన్నది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది. ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఇవాళ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండాల్సినటువంటి ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 2-3 ప్రాథమిక పాఠశాల ఉండడం వల్ల ఏ మేరకు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుంది? కాబట్టి ప్రభుత్వము బయటికి చెప్పేది ఒకటి, ఇవాళ ప్రాక్టికల్గా జరుగుతున్నది ఒకటి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఇవాళ బడ్జెట్ను కనీసము 20% బడ్జెట్ను కేటాయించినట్లయితే ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఆగస్టు 23 నాడు ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇవాళ ఉపాధ్యాయులను, మేధావులను, విద్యాభిమానులను, ఇవాళ వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ ధర్నాలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు మనము చూస్తే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు ఇక్కడ అనేక ఇబ్బందులతో ఇటు విద్యా వ్యవస్థ అయితే కుంటుపడిపోతుంది. ఒక పక్క ప్రభుత్వ చిత్తశుద్ధి లేదు అనేది మనకి ఇక్కడున్న సమస్యలు చూస్తే అర్థమవుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ రంగం ఏ విధంగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది? సమస్య పరిష్కారానికి ఏ విధంగా సమస్య పరిష్కార వేదికగా ముందుకెళ్తుంది? యుఎస్పిసి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఆల్రెడీ 3 అంచెల ధర్నా కార్యక్రమం మేము అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మేము పోరాడేదే ప్రభుత్వము చెప్పినటువంటి మాటలను పాటించమని చెప్తున్నాం అంతే. అలాగే ఈరోజు చెప్తున్నాం, ఈరోజు అంటే 20 నుంచి 23 వరకు మాకు గత ప్రభుత్వం పెంచిన వాళ్ళు ఎవరు రిటైర్ కాలే. అక్కడ నుంచి రిటైర్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా ఏ ఒక్కరికి వాళ్ళు దాచుకున్న పైసలు కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఇంతవరకు అందలే. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ప్రభుత్వం. మా మాటలన్నీ కూడా పెడచెవిన పెడుతుంది. ఆ పెడచెవిన పెడితే ఆగేది కాదు. ఇది మా యొక్క అసహనంలోంచి పుట్టినటువంటిదే. ఇది పోరాటం ఎప్పటికీ చేస్తూ ఉంటాం, సమస్యల మీద ఎప్పటికీ పోరాడుతూ ఉంటాం. ఇచ్చేదాకా ఖచ్చితంగా మేము మీ మీద మాట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా మా సమస్యల్ని
పూర్తి చేసే వరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ప్రభుత్వం ఎవరైతే ఉపాధ్యాయులకు ఇచ్చిన అనేక హామీలని నెరవేర్చాలని, నెరవేర్చకపోతే పలు రకాలుగా ఉద్యమించి ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఇటు ఉచిత నాణ్యమైన విద్య సామాన్య ప్రజలకు అందే విధంగా అయితే మేము ముందుకు తీసుకెళ్తామని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరగాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రైతు సమ్మేళనం, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ టైంపాస్ చేస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్లకు బీసీలపై ప్రేమ లేదని అన్నారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ ఒకే స్టాండ్ ఉందని అంటున్న రామచంద్రరావు మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన తర్వాత మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అయితే పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా మన దగ్గర రామచంద్రరావును ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. నేను కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు, మొదటిసారి మీరు ఏదైతే జిల్లాలలో తిరుగుతూ ఉన్నారు, అంటే ఎట్లా చూడదు దాన్ని? అంటే స్థానిక సంస్థ ఎలక్షన్ బేస్లోనే తిరుగుతూ ఉన్నారా ఎట్లా? ఒకటి రాజకీయ పార్టీ కాబట్టి ఎలక్షన్స్ వస్తే స్థానిక సంస్థలు కంపల్సరీగా దాంట్లో ఉంటుంది. రెండోది కార్యకర్తలని మరొకసారి పనిలో పెట్టడానికి, కార్యకర్త ఉత్సాహం చేయడానికి, కార్యకర్తలు ఒక కదలిక రావడానికి, కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా పార్టీ పోవాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర మొదలుపెట్టడం జరిగింది. విజయవాడ కూడా 42% బీసీలకు సంబంధించిన దాంట్లో బీజేపీ స్టంట్ ఏంటి? 42% బీజేపీ బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. కాళేశ్వరం ఏదైతే కమిషన్కి సంబంధించి కూడా ఏంది అసలు? దాంట్లో అవినీతి జరిగింది. వాళ్ళు ఇప్పుడు సబ్మిట్ చేశారు రిపోర్టు. ఆ రిపోర్టు బహిర్గతం కాలేదు. అసెంబ్లీలో పెట్టిన తర్వాత బహిర్గతమైన తర్వాత దాని మీద ఏదైనా మాట్లాడతాం. వెనకచర్ల విషయంలో కూడా బీజేపీ పార్టీ ఏదైతే రాష్ట్ర కేంద్రమే దాని విషయంలో కూడా ఇది చేస్తా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరోపణలు చేస్తా ఉన్నాయి. అంటే మీది అంటే బీజేపీ అంటే ఏంటి వెనకచర్ల విషయంలో? కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు వీళ్ళిద్దరం మాట్లాడలే, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు ఏ ఒక్క ఇంచు కూడా నష్టమైనా మేము దానికి సపోర్ట్ చేయము. ఇదైతే రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే రామచంద్రరావు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా బీజేపీ పార్టీ అయితే ఊరికనే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అయితే ముందంజలో ఉంటుంది. ఎటువంటి నష్టం జరగకుండా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తానైతే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. గుంటూరు జిల్లా తాడేపల్లి పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట వైసీపీ సర్పంచులు నిరసనకు దిగారు. 15వ పే కమిషన్ పంచాయతీ నిధులు విడుదల చేసి సర్పంచుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో వైసీపీ పంచాయతీ రాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నుపూస రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచుల యొక్క సంఘం ఆధ్వర్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున తమ యొక్క హక్కుల కోసం, తమకు రావాల్సినటువంటి విధులు, నిధులు, హక్కుల కోసం ఈరోజు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 1150 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తే డిసెంబర్ నెలలో ఈ రోజుకి కూడా ఒక్క చిల్లి గవ్వను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు జమ చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీదో ఈ సందర్భంగా మన ఈ రాష్ట్ర ప్రజలకు, మన అందరికి కూడా అర్థం అవుతోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మీరెట్లయితే ప్రజల చేత ఎన్నుకోబడినారో ఈ రోజు సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఈ రోజు జిల్లా పరిషత్ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినారు. మీరు ఎట్లయితే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎట్లయితే అమలు పరచాలనుకుంటారో అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు తమ హక్కుల మేరకు, తమ బాధ్యతల మేరకు ఈ రోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాల కల్పన కావచ్చు, త్రాగు నీరు కావచ్చు, అదేవిధంగా శానిటైజేషన్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు ఉంటుందని ఆ మాత్రం ఇంగితం లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్నికలకు ముందు
చాలా హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సర్పంచులకు న్యాయం చేస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత వచ్చిన 2-3 నెలల్లో ఒక క్వార్టర్ వేశారు. తర్వాత ఇప్పటికీ గత సంవత్సరం డిసెంబర్లో 1121 కోట్ల రూపాయలు మా పంచాయతీ ఖాతాలకు వేయమని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఇప్పుడు వరకు కూడా దాదాపు 7 నెలలు అవుతున్నా కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయట్లా. ఈ జమ చేయకపోవటం వల్ల గతంలో ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో మంచినీరు అందించడంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మరలా వర్షాకాలం వచ్చింది, ఈ వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే మీ సర్పంచులను కాలరెగరేసుకునేటట్టుగా చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు అవుతున్నా కానీ నిధులు లేవు. విశాఖలోని ద్వారకా నగర్ విద్యుత్ ఆఫీస్ వద్ద వామపక్షాలు ధర్నాకు దిగాయి. స్మార్ట్ మీటర్లను బలవంతంగా పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వామపక్ష నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన హామీల్లోనూ కూడా స్మార్ట్ మీటర్ల తొలగింపు వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వామపక్ష నాయకులు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ప్రభుత్వం అయితే ఏదైతే స్మార్ట్ మీటర్స్ ప్రతి ఒక్కరికి అందించాలని అయితే ప్రయత్నం చేస్తుంది, దానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయాన్ని అయితే వామపక్ష పార్టీలు అయితే గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడు ప్రభుత్వంతో కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం అయితే స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి పెట్టుకోవాలనే విధానాన్ని అయితే ప్రభుత్వం రూపొందించడంతో దాంతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా దానికి ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి గురుద్వారా ప్రాంతంలో ఉన్న ఈ యొక్క విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురైతే వామపక్ష పార్టీలు ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు పూర్తి సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది, అసలు ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ సంబంధించి ధర్నా చేస్తున్నారు, అసలు స్మార్ట్ మీటర్స్ ఎందుకు వద్దంటారు? విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇది ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నవి కావు. అదానీ సంపదని పెంచడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం తాలూకు ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు స్మార్ట్ మీటర్ని ప్రజలకు బిగిస్తూ ఉంది. విద్యుత్ ఇళ్ళకి బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది విద్యుత్ సంస్థ, దాన్ని ప్రైవేట్ పరం చేయాలి. దానిలో భాగమై స్మార్ట్ మీటర్లు. ప్రజలు ఇప్పటికే తాము వాడుతున్నటువంటి విద్యుత్తుకి ఈపీడీసీఎల్ ద్వారా పెట్టిన మీటర్ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. సక్రమంగా సజావుగా సాగుతుంది కార్యాచరణ. అలాగే స్మార్ట్ మీటర్లు దేనికోసం అండి? ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అదానికి సంబంధించి వాళ్ళ లాభాలు చేకూర్చాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్గా ఉంది. అందుకే ఎటువంటి పరిస్థితులు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని చెప్పినది ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడంలో ముఖ్యమైన విషయం. రెండవది ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద ప్రజల మీద అదనపు భారాలు వేస్తున్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్ పెట్టేటప్పుడు దాన్ని పగలగొట్టండి అని పిలిపించారు నారా లోకేష్ గారు, దాని మంత్రి అయ్యారు. మాకు అధికారం ఇస్తే మేము అదనపు ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఊరూరు మీటింగ్ పెట్టి చెప్పారు. మీరు అధికారం చెప్పిన తర్వాత అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇది ప్రజల్ని ఊరికి పీల్చి తప్ప కూడా కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతే నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, ప్రజల మీద భారాలు పెరిగిపోతాయి. కాబట్టి అన్ని రకాలుగా నష్టాలైనటువంటి ఈ స్మార్ట్ మీటర్ని అదనపు ఛార్జీలు రద్దు చేయమని చెప్పి ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం కానీ స్పందించి దీన్ని కానీ చర్య తీసుకోకపోతే, స్మార్ట్ మీటర్ రాకపోతే, ఛార్జీలు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక స్మార్ట్ మీటర్లు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఎవరైనా సరే ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేంత ప్రయత్నం చేస్తే మేము తీవ్రంగా వామపక్ష పార్టీలుగా కావచ్చు, ప్రజా సంఘాలుగా కావచ్చు, పూర్తిగా వాటిని ఖండించే ప్రయత్నం అయితే చేస్తాం. మరోపక్క అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన సమయంలో అయితే దీన్ని ఖండించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని పూర్తిగా అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా అదానీ, అంబానీల కోసం కాకుండా ప్రజల కోసం పాలించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజవంశ్, విశాఖపట్నం. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.